గడపలో అడుగు పెట్టిన కోడల్ని లక్ష్మీదేవిలా కొలిచే కదండి ఈ ఇంటికి ఆహ్వానించాము. తనే ఈ ఇంటికి దీపం అనే కదా నమ్మాము. అలాంటి అమ్మాయిని ఎలాంటి తప్పుకి చేయని శిక్ష వేసి ఇంటి నుంచి బయటికి గెంటేసేది ఈ పాపం చేయడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఆనంద, ఇక్కడ కోడల జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నావో కూతురు భవిష్యత్తు గురించి కూడా అంతే ఆలోచించాలి కదా. అయినా మేమేమీ శరణ్య మీద కావాలని రాక్షసత్వం చూపించట్లేదు ఆనంద. మాకు ఇలా చేయటం ఇష్టం లేదు, కానీ అంతకు మించిన మరో దారి లేక ఈ పని నువ్వు చెయ్యాలని అంటున్నావు. అవునమ్మా, నువ్వు ఇంటి పరువుని మర్యాదని కాపాడాల్సిందానివి. కొన్నిసార్లు నిర్ణయాలు కఠినంగా తీసుకోక తప్పదు. ఆనంద, కోడలకు విడాకులిచ్చి పంపించినంత మాత్రాన ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టు కాదు. రేపు తగిన ఆధారం తనకి చూపిద్దాం. కానీ ఇక్కడ మన కూతురు పరిస్థితి అలా కాదు కదా. పరిస్థితి చేజారిపోయింది అంటే కుటుంబం పరువు ఒక్కటే కాదు, లహరినే మనకు దూరం అయిపోతుంది. అప్పుడేం చేద్దాం? ఆనంద, నీకు కూతురు కంటే కోడలే ఎక్కువైనది అంటే మాత్రం మాకు కోడలు కంటే కూతురే ముఖ్యమని అనాల్సి ఉంటుంది. నువ్వు దర్శన్తో ఎలా విడాకులు ఇప్పించవో నేను చూస్తాను. పాపం అత్తయ్య గారు, ఎంత కష్టం వచ్చింది తమరికి. కూతురు కోసం తండ్రి నిలబడితే కోడలి కోసం తమరు నిలబడ్డారు. వాట్ ఏ కాంపిటీషన్. వార్ చాలా బాగుంది.